నమస్కారం ఎంసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అదే కదా జనాలు రావాలనే రిపీట్ ఏం బా ఏ పార్టీ అయినా ఎంత పెద్ద నాయకుడైనా మన దగ్గరికి రావడానికి సిద్ధం. దాని గురించి మనం ఎవరి గురించి ఏమి అనుకోవద్దు. పార్టీలో రావాలి. మనం ఆలోచిస్తే రజక కులానికి ఇంత జనాభా ఉంది కూడా ఎటువంటి అదే కదా జనాలు రావాలనే రిపీట్ ఏం బా వెళ్ళనమ్మా కొద్దిగా అట్లా ఉండండి. వెళ్ళండి అట్లా ఎందుకంటే జరగండి. సంపూర్ణ ఆరోగ్యం సంతోషం ఉంటుంది. శుభం ఆరోగ్యం శుభం. చాలా బాగా చాలా మంచిగా సినిమా చేసి దేవుడు దర్శనం సినిమా అక్కడ మనం ఎస్సీ జాబితాలో ఉన్నాం కాబట్టి 11 రాష్ట్రాల్లో మన ఎస్టీలో లేవు కాబట్టి మనకు విద్యా అదేవిధంగా ఉద్యోగం రావాలంటే దానికి కూడా రిజర్వేషన్ రాష్ట్రాల్లో ఉన్నట్టు విధంగా 11 రాష్ట్రాలు మన భారతదేశంలో ఉండి కూడా మనము ఒకే రాష్ట్రం ఒకే భారతదేశం అంతా ఒకే వృత్తి చేస్తాం. రజకులు ధోబి అంటారు. మొత్తం మన భారతదేశం అంతా కూడా 29 రాష్ట్రాల్లో సాగులో ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పక్కన ఉన్నటువంటి కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇక్కడంతా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎంబీసీలుగా చేశారు. మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అనేసి ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి మన పెద్ద కాబట్టి జాతి మొత్తం ఐక్యంగా కలిసి వచ్చి ఎస్సీ సాధనకి తోడ్పడతారని నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. బంధువులందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు, అభినందనలు. అదేవిధంగా ఇంత తక్కువ టైంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ రోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఎప్పుడూ లేనటువంటి చైతన్యం, ఎప్పుడైనా
గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తిగా ఏం చేసినా కూడా ఆ వ్యక్తి మనుగడ కోసమో లేదంటే ఆ వ్యక్తి ఆగిపోతే ఉద్యమాలు ఆగిపోలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ అనేది ఇది ఒక వ్యక్తి కాదు, ఇది ఒక సమిష్టి శక్తి. ఒక వ్యక్తి ఉన్నా లేకపోయినా ఈ కార్యక్రమం ఆగదు అనేటటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఎందుకంటే 16వ తారీఖు మనం ఒక మందులతో మీటింగ్ అనుకున్నాం, జరగలేదు. ఎప్పుడు తెలిసింది? ఒక 3-4 రోజుల ముందు తెలిసింది. అయినా కూడా మనం మీరు పెట్టేదా పెట్టకపోతేదా మా యొక్క ఐక్యతను మేము కాకుంటామని ఈ మీటింగ్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఇటువంటి చైతన్యం మనలో ఉన్నప్పుడు ఏ పార్టీ అయినా ఎంత పెద్ద నాయకుడైనా మన దగ్గరికి రావడానికి సిద్ధం. దాని గురించి మనం ఎవరి గురించి ఏమి అనుకోవద్దు. పార్టీలో రావాలి. మనం ఆలోచిస్తే రజక కులానికి ఇంత జనాభా ఉంది కూడా ఎటువంటి లబ్ధి పొందలేకపోతున్నాం అనేది మా ఆవేదన. పార్టీల గురించి చెప్తే ఇప్పుడు మీరు ఒక పార్టీ అనుకోవాలని ఉదాహరణకు చెప్తున్నాను. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉంది. అప్పుడు రజకులకు సంబంధించి ఏదైనా ఒక బిల్లు ఉందా? లేదు. అధికారంలో ఉన్న ఈ రోజులు ఎటువంటి బిల్లులు కానీ సంఘాలు కానీ లేవు. వాళ్ళు అధికారం కోల్పోయినప్పుడే మన కులానికి ఒక సంఘాన్ని పెట్టడం, దానికి ఒక అధ్యక్షుడు నిర్వహించడం, పనిచేయడం. అదేవిధంగా ఎప్పుడైనా టీడీపీ పార్టీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దగ్గరగా ఒక 500 మంది పార్టీ పదవుల్లో ఉన్నారండి. 500 మంది పార్టీ పదవుల్లో ఉన్నారు. మరి ఇప్పుడు అధికారంలో వచ్చింది ఎంతమంది వాళ్ళలో ఉన్నతమైన పదవులు వచ్చింది? నేను వాళ్ళని పార్టీని విమర్శించడం లేదండి. పార్టీ లేదు అంటే వాళ్ళని వెంట నుంచి మన సపోర్ట్ ఉండాలి. తర్వాత నేను ప్రతి మీటింగ్ లో చెప్పేది ఏ కులమైనా బలంగా ఉండాలి అంటే ఆ కులం నుంచి బలమైన రాజకీయ నాయకులు ఉండాల్సిందే. కానీ కులంలో మాత్రం రాజకీయాన్ని తీసుకురావద్దు. ప్రతి పార్టీలో ఉన్నటువంటి మన నాయకులందరికీ బలమైనటువంటి పదవులు కావాలి. వాళ్ళ రాజకీయ ఎదుగుదల కావాలంటే కులమంతా సమిష్టిగా ఉంది వాళ్ళని నడిపించాలి. మరి ఈ యొక్క రజక రౌండ్ సమావేశాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ప్రతిదానికి అసేమైనటువంటి ప్రచారం కలుగుతూ ఉంది. దీన్ని ముందుకు కొనసాగిస్తూనే మరి ఇందాక మనం స్వరూప్ మాట్లాడుతూ మన బస్సు చేయగలమా, ఇంకోటి చేయగలమా అంటూ ఉన్నారు. ఒక్క అంబేద్కర్ చూసుకొని మందకృష్ణ మాధవ్ గారు అంత ఉద్యమం చేస్తే మనకు ఉన్నటువంటి చరిత్రని ఒకసారి మనం చూసుకుంటే మన జాతిలో ఎంత పౌరుషం రోషం ఉందో మీకు తెలుస్తుంది. ఉదాహరణకి మనము మన జాతికి ప్రథమ పురుషుడిగా చెప్పుకునేటువంటి ఎవరండి? వీరభద్రుడు. అందరూ తెలుసు కదా వీరభద్రుడు. వీరభద్రుడు గురించి పురాణాల్లో మీకు చదివితే ఆయన యొక్క శక్తి యుక్తుల గురించి 1000 చేతులతోటి సూర్యుడు లాంటి కళ్ళతోటి అగ్ని మండేటటువంటి ఈ యొక్క జుట్టుతోటి ఆయన కాలేజీ భూమి కంపించింది, ఆయన గర్జిస్తే ఆకాశం దత్తగిరి చెప్పేటటువంటి వీరభద్రుడు మన యొక్క జాతికి మూల పురుషుడండి. అటువంటి అంశం పుట్టినటువంటి మనం ఆ తర్వాత మహిళలే ఆంజనేయ గారి గురించి మనం ఆలోచిస్తే శివభక్తులు బట్టలు అది మనందరం బట్టలు కూడా తక్కువ పనిగా ఆలోచిస్తున్నాం. ఎవరి కనీసం ఎదురు లేకుండా ఒక జాతి పేరుకుంటూ మహిళ మాత్రమే వస్తున్నారంటే మొత్తం వీళ్ళని కానీ అది కాదని ఒక వ్యక్తి ఎదురొస్తే అటువంటి వ్యక్తి తలనైనటువంటి చేతున్నటువంటి మోసం మనం రక్షించాలి. మరి అదేవిధంగా ఈ చేస్తున్నాడు చెప్పి రాదు ఈ మేరకి ఒక ఏడును పంపిస్తే వేరుని చంపి పైకి లేపినటువంటి శక్తి చూడున్నటువంటి మహిళలకి మాత్రమే వాసనలో ఉంటున్నటువంటి వాళ్ళు ఈ రజకుడు. అయితే ఇంకా చూస్తే మరి మన ఐలమ్మ గారు ఒకే ఒక మనిషి తన కొడుకుని భార్యని జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టిన తన కూతురిపై అత్యాచారం చేసినా కూడా వంగలేదు. ఒకే రకంగా గొడవని రోగాల పట్టుకొని నేనున్నానని చెప్పేసి ఉద్యమ పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి ఇంతమంది మన దాంట్లో ఉన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తిని మనం తీసుకున్నాం. మనలో ఉన్నటువంటి ఆ శక్తిని మూలాలని ఆ జీవిని వదిలిపెట్టకుండా ముందుకెళ్ళినప్పుడు
ఎస్సీ జాబితాలో